స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని ఇప్పుడు రాజ్ తరుణ్ బిగ్ బాస్ లో పోటీ చేస్తున్నటువంటి కంటెస్టెంట్ గా ఉన్న శేఖర్ భాష వాడుకోవాలనేమో ఈ పాట. ఈ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లల్లా మొదటి రోజు నుంచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న వాళ్ళల్లా శేఖర్ భాష కూడా ఒకటనే ముచ్చట ఎటువంటి డౌట్ లేదు. రేడియో జాకీగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన తర్వాత రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా నిలిచి లావణ్యకు కంటి మీద కురుకు లేకుండా చేసిండు. డిబేట్లలో పాల్గొని ఎంత రచ్చ చేయాలనో కూడా అంత రచ్చ చేసిండు. మగవాళ్ళ బలహీనతలతోని ఆడుకునే కొంతమంది ఆడోళ్లకు శేఖర్ భాష పూర్తిగా వ్యతిరేకం. బయట మీడియా ఛానల్స్ లలో ఆయన డిబేట్ స్కిల్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే, కంగు తినాల్సిందే. సానుభూతితోని నెట్టుకొచ్చిన రాజ్ తరుణ్ ని ముప్పు తిప్పలు పెట్టాలని చూసిన లావణ్య ఆటలను ఒక్కసారిగా అరికట్టే ప్రయత్నం చేసిండు ఈ శేఖరం భాష. లావణ్యకి సమాధానం చెప్పే ధైర్యం లేకుండా స్టూడియో నుండి పారిపోడు, శేఖర్ మీద డిబేట్ లో చెప్పుతోని కొట్టుడు. ఇక ఈ నేపథ్యంలో ఎట్టి కేకలకు శేఖర్ భాష బిగ్ బాస్ లో అడుగు పెట్టుడు. బయట మనోడు పడే గొడవలు లొల్లులు పంచాయతీలు బిగ్ బాస్ హౌస్ లో లేకుండా అదే విధంగా రచ్చ చేస్తాడేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ హౌస్లకు అడుగుపెట్టిన రోజు నుండి ఇప్పటి వరకు ఆయన వేసే జోక్స్ సోషల్ మీడియాలో పటాకులు వేలినట్టే వేలుతున్నాయి. అసలు ఇటువంటి అంశాలను కూడా జోక్ కింద వాడుకోవచ్చా అనేంతగా శేఖర్ భాష నవ్విస్తున్నాడు, ఆయన టాలెంట్ ను చూపించుకుంటున్నాడు. ఇక ఆయన ఆట సంగతి పక్కన పెడితే ఈ జోకులల్లో మాత్రం ఏం తక్కువ పోలేదు ఈ శేఖరం భాష. ఇక టాస్కులు ఆడుట్లో కూడా జరంతా అటు ఇటుగా పర్వాలేదని అనిపిస్తున్నాడు. అయితే ఈ వారం ఆయన కంటెంట్ కి పెద్ద స్కోప్ దొరకలేదు. ఈ విషయం మీద శేఖర్ భాష అభిమానులు కాస్త నిరాశ అయినట్టే కనబడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే రాజ్ తరుణ్ హీరోగా నటించినటువంటి భలే ఉన్నాడే అనే సినిమా విడుదలైంది. చాలా కాలం తర్వాత రాజ్ తరుణ్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజ్ తరుణ్ కొంతకాలం నుండి పలు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఇక ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఒక యాంకర్ రాజ్ తరుణ్ ఒక ప్రశ్న అడుగుతా, శేఖర్ భాష మీకు కష్ట సమయంలో ఎంతో సపోర్ట్ గా నిలబడ్డాడు కదా, ఇప్పుడు ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి పోయిండు, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటిది, ఎట్లా ఆడుతున్నాడు శేఖరం భాష అని అడుగుతూని దానికి రాజ్ తరుణ్ సమాధానం చెప్తా, శేఖర్ భాష మస్తు మంచోడు, చాలా మనసున్న మనిషి, స్నేహం కోసం ప్రారంభించే గొప్పోడు, ఆయన బిగ్ బాస్ లో పోయిందంటే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయింది నేనే. ఆయన మాటలతోని డైలాగులతోని ఆయన జోకులతోని వాళ్ళను అదరగొడుతున్నాడు. శేఖర్ భాష లేకపోతే బిగ్ బాస్ మొత్తం బిస్కెటే. శేఖర్ భాష ఉన్నాడు కాబట్టి మస్తు మంది ఎంజాయ్ చేస్తున్నాడు. నాగార్జున సార్ కూడా శేఖరం భాష జోకులకు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక ఆటలలో సుతం శేఖరం భాష మస్తు అదరగొడుతున్నాడు. గట్టు ఉండాలని అనిపిస్తున్నది శేఖరం భాష ఆట చూస్తుంటే. నేను అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా నేను ఈ బిగ్ బాస్ షోను చూస్తూనే ఉన్నా. నేను మాత్రం కంపల్సరీ శేఖరం భాష సపోర్ట్ ఇస్తా. అవసరమైతే శేఖరం భాషను కలవనీకి అవకాశం వస్తే ప్రమోషన్ లో భాగంగా నన్ను ఒమ్మన్న సుతం నేను బిగ్ బాస్ కు పోతా అనుకుంటా రాజ్ తరుణ్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఈ ముచ్చటంతా ఇట్లుంటే ఇక శేఖరం భాష పర్సనల్ లైఫ్ ముచ్చట కత్తే రేపు ఆయన భార్య ఒక బిడ్డకు జన్మనీయబోతున్నది. అంటే ఆమె నిండు శూలాలు డెలివరీకి రెడీగా ఉన్నది. ఇక తన సినిమా ప్రమోషన్ కోసం రాజ్ తరుణ్ రేపు బిగ్ బాస్ కు పోవచ్చు, శేఖర్ భాషకి శుభవార్త కూడా చెప్పవచ్చు అని అనుకుంటున్నారు విశ్లేషకులు. సరే ఏదేమైనా రాజ్ తరుణ్ సినిమా హిట్ కావాలి, బిగ్ బాస్ హౌస్ లో శేఖర్ భాష మంచిగా ఆడాలి, ఆయన భార్య మంచిగా డెలివరీ అయి 12 బిడ్డకు జన్మనియ్యాలని మనం సుతం మన ఛానల్ తరపు నుంచి కోరుకుందాం. మరి వీళ్ళ గురించి మీరేమనుకుంటారో అది సుతం కామెంట్లలో పెడితే మాకు కూడా తెలియని విషయాలు మీరు చెప్పిన గొప్ప మహానుభావులు అవుతారు కాబట్టి మీకు దోచిన వివరాన్ని వివరంగా మాకు తెలియజేయండి కామెంట్ల రూపంలో.